నిన్న ఎన్నికల సంఘం పలువురు అధికారుల మీద బదిలీల వేటు వేసింది. ఐపీఎస్లు, ఐఏఎస్లు, కలెక్టర్లు, ఎస్పీలు, అట్లాగే ఐజీ వీళ్ళ మీద. ఇవాళ అదే ఈడ్చికొట్టిన ఈసీ, ఊడ్చికొట్టినటువంటి ఈసీ ఇట్లాంటి వార్తలతో ప్రస్తుతం ఈనాడు ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. దాని వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, జగన్ని నమ్ముకుంటే మీ పని అయిపోతుంది, చంద్రబాబు గారిని నమ్ముకోండి అని పరోక్షంగా చెప్పడం. వార్త రాయడంలో తప్పేం లేదు. జగన్ని నమ్ముకుంటే, లేకపోతే జగన్ కోసం మీరు పనిచేస్తే దెబ్బతింటారు అన్నటువంటిది ఒక పత్రికగా వార్నింగ్ ఇవ్వడం, కాషన్ చేయడం అన్నటువంటిది మంచి పాయింట్. కాకపోతే సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఇదే పని గత ఎన్నికల ముందు కూడా జరిగింది. డీజీపీ, చీఫ్ సెక్రటరీలు మారలేదా? అప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు మార్చలేదా? మారిస్తే అప్పుడేమన్నారు? మోడీ నియంతృత్వం, రాష్ట్ర రాజకీయాన్ని మార్చేసే కుట్రలు, చంద్రబాబుని వెన్నుపోటు పొడిచేటటువంటి కుట్రలు. అది రాయడంలో కూడా తప్పులేదు. అది రాసిన వాళ్ళు ఇప్పుడు వచ్చేటప్పటికి జగన్కి వెన్నుపోటు అని రాస్తున్నారా? ఇది చేయడం కరెక్ట్ అంటున్నారు, అది చేయడం తప్పు అంటున్నారు. నేను రోజు ఆక్రోశించేది అదే. వార్తకి నేరేటివ్ థింకింగ్ మార్చేసి అప్పుడు చేస్తే బూతు, ఇప్పుడు చేస్తే నీతి, మాకు అనుకూలంగా వస్తే నీతి, లేకపోతే బూతు. ఈ తరహా జర్నలిజం వల్లనే ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి కాబట్టినే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తోంది.